ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి మహోన్నత నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తూ బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ షేర్ చేస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటలు మనం ధ్యానం చేసాం. దేవుడు పిలుస్తున్నాడు, ద్వీపములారా రండి అని మాటతో ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. 2వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఈ మాట అంటున్నాడు, దేవుడు తన చేతి నీడలో నన్ను దాచి ఉంచాడు. దేవుని చేతులు బలిష్టమైన చేతులు. ఆ చేతులు అనేక మంది జీవితాల్లో అద్భుతాలు చేసిన చేతులు. దేవుడు తన మాటతో సర్వ ప్రపంచాన్ని కలుగు చేసినప్పటికీ మానవుని మాత్రం తన పోలికలో, తన ఆలోచనతో, తన చేత్తో కలుగు చేశాడు. ఆ చేతులు మనల్ని నిర్మించిన చేతులు. దేవుని చేతులు మనల్ని స్వస్థపరిచే చేతులు. ఆ చేతులు మనల్ని బలపరిచే చేతులు. ఇక్కడ దేవుడు తన చేతి నీడలో నన్ను దాచిపెట్టాడు అంటున్నాడు భక్తుడు. శ్రమలు మన జీవితంలోనికి వస్తున్నప్పుడు, అపాయాలు, కీడులు మన మీద పడుతున్నప్పుడు మనల్ని దాచిపెట్టగలవారు ఎవరు అంటే, యుద్ధ ప్రాంతాల్లో వార్ జోన్స్ అని ఉంటాయి, బంకర్లు అని కూడా పిలుస్తారు వాటిని. దానిలోనికి వెళ్ళినప్పుడు ఎవరైతే దానిలో దాగి ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. యుద్ధం వచ్చినప్పుడు తుపాకులు, రకరకాల మిసైళ్ళు, బాంబుల దాడులు జరిగినప్పుడు తమను తాము కాపాడుకోవడానికి ఆ బంకర్లలోకి వెళ్ళి దాక్కుంటారు. అది వారిని దాచి ఉంచే స్థలం. విశ్వాసి ఎక్కడ దాచిపెట్టబడి ఉన్నాడు అని అంటే, దేవుని చేతిలో. ఏ చేతులైతే మనల్ని నిర్మించాయో ఆ చేతిలోనే దేవుడు మనల్ని దాచి పెడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయం నీ జీవితంలో భద్రత లేదు అనే ఆలోచనలో కనుక ఉంటే, క్షేమం లేని స్థితిలో ఉన్నామని భీతి మనలో ఉంటే, ఎవరు నన్ను ఆదరించేవారుగా లేరు, ఎవరు నాకు ధైర్యాన్ని ఇచ్చేవారుగా లేరు అనే స్థితిలో కనుక ఉంటే, ఈ ఉదయం దేవుని వాగ్దానం నీకు ధీమానిస్తుంది. తన చేతి నీడలో నిన్ను దాచిపెట్టాడు. తన చేతుల్లో నిన్ను చెక్కుకోవడం మాత్రమే కాకుండా నిన్ను దాచిపెట్టేవాడై ఉన్నాడు. ఆయన చేతిలో నువ్వు ఉన్నప్పుడు శ్రమలు, ఇబ్బందులు, శత్రువులు, అపవాది ఉచ్చులు ఎన్నో నీ చుట్టూ ఉండుండొచ్చు. కానీ నీవు ఆయన చేతిలో దాచిపెట్టబడ్డావు గనుక ఏ ఆపద నీకు సంభవించదు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. దేవుడు ఈరోజు తన వాగ్దానం ద్వారా మనల్ని దాచిపెట్టి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా నోరును వాడిగల ఖడ్గముగా చేసి నీ చేతి నీడలో మమ్మల్ని దాచి అంబుల పొదిలో మూసిపెట్టి మెరుగైన అంబులుగా మమ్మల్ని చెక్కి అన్న రీతిని బట్టి స్తోత్రాలు. ఇంత అద్భుతమైన మాటలు మా ప్రియుల జీవితంలో నెరవేర్చండి. భద్రతను, సురక్షితాన్ని నీ చేతుల్లో ఉన్నాయి అని గుర్తెరిగి నిన్ను ఆశ్రయించే జీవితాలు మాకు దయచేయండి. మమ్మల్ని దాచి ఉంచే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెసెస్. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ సమాధానాల ద్వారా మమ్మల్ని ప్రోత్సహించండి. అనేకులకు షేర్ చేయడం ద్వారా ఈ సువార్తలో మీరు కూడా పాల్పంచుకోండి. థ్యాంక్ యూ ఆల్.